కుక్కరే తీసుకుంటున్నాను, ప్రెషర్ కుక్కర్. దాంట్లో ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసాను. ఇప్పుడు చూడండి, నేను లైట్గా ఇందులోకి షాజీరా వేస్తున్నాను. తాలింపులో ఒక 2-3 చెక్కలు, ఒక 2-3-4 లవంగాలు వేసాను. అండ్ జస్ట్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను అంతే. ఉల్లిపాయలు ఎక్కువ పట్టవండి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే ఏమైందంటే కూర తీపి వచ్చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేయకపోవటం ఆల్వేస్ సేఫ్ అండ్ బెస్ట్. పోపులో ఇలా మసాలాలు వేస్తే ఏంటంటే ఆయిల్ మొత్తానికి ఆ ఫ్లేవర్స్ అంటుకొని చాలా బాగా వస్తుంది టేస్ట్. ఉల్లిపాయ వేగుతుంటే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఉల్లిపాయ చూసారా లైట్ బ్రౌన్ షేడ్కి వచ్చింది. హై ఫ్లేమ్ మీద జస్ట్ 1.5 మినిట్ వేస్తే ఈ కలర్ వచ్చేస్తుందండి. అంటే ఆయిల్ ఎక్కువ, ఉల్లిపాయ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, కడిగి మంచిగా గంపకు పెట్టుకున్న తలకాయ కూరని వేసేస్తున్నాను. ఈ తలకాయ కూర 1.5 కేజీ ఉందండి. మనం చూస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1.5 కేజీ తలకాయలోకి. ఇది జస్ట్ ఒక్క తలకాయ, మీడియం సైజ్ తలకాయ ఒకటి. చక్కగా పసుపు, ఆనియన్స్, మనం వేసిన మసాలాలు మొత్తం కలిసేటట్టు, ముక్కలు పట్టేటట్టు అటు ఇటు కలుపుతాం. వెల్లుల్లి ముద్ద అండి ఇది. దీన్ని కొంచెం వేస్తున్నాను చూడండి. 1.5 టీ స్పూన్ వేసాను. అంటే దాదాపు ఇది 10-12 వెల్లుల్లి గ్రైండ్ చేసిన ముద్ద. అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం వెల్లుల్లి ఈక్వల్గా ఉంటాయి. నా ఉద్దేశం ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి 2 టీ స్పూన్స్ వెల్లుల్లి ముద్ద ఎక్స్ట్రా వేయాలి. దీన్ని మంచిగా కలపండి. సో ఇప్పుడు కారం వేసేస్తున్నాను. నేను ఒక 5-6 టీ స్పూన్స్ కారం వేసేసాను. అండ్ ఒక 3 టీ స్పూన్స్ ఫుల్ ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు మళ్ళీ తర్వాత చూసేసుకుంటాను. తలకాయ కూరలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇన్బిల్ట్ ఉప్పగా ఉంటుంది తలకాయ కూర. సో మనం ఉప్పు ఎప్పుడు కూడా ముందు తగ్గించేసుకొని తర్వాత కలుపుకోవడం ఉత్తమం తలకాయ కూర విషయంలో. ఇలాగా ఉప్పు, పసుపు, కారం, మనం వేసిన అల్లం వెల్లుల్లి అంతా కూడా ముక్కకు పట్టేంత వరకు ఇలా ఉంచి అలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ముక్క మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను చూడండి. సో ఒక్కసారి ఇట్లా పోసిన తర్వాత ఇదిగోండి, ముక్క తడి పొడిగా మునిగింది చూసారా. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఇప్పుడే పోసుకోండి. ఇదిగోండి, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మటన్ లేత ముదురు అన్న దాన్ని బట్టి విజిల్స్ రావాలండి. ఇది మాత్రం మీడియం సైజ్, అంటే మీడియం తలకాయ, పెద్ద లేతది కాదు, పెద్ద ముదురుది కాదు. అందువల్ల దీనికి 8-10 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది దాదాపు 8-10 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు అసలు ముక్క ఎంతవరకు ఉడికిందనేది ఒక్కసారి చెక్ చేయండి. ఉడకకపోతే కనుక మళ్ళీ పెట్టండి. ఎస్, మంచిగా ఉడికిపోయిందండి. సో ఇది తలకాయ మటన్ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపులుసు యాడ్ చేస్తున్నాను. ఎంత అంటే ఒక 10-15 గ్రామ్స్ వేసుకోండి. ఇది మిరియాల పొడి, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ ఘాటు చాలా బాగుంటుందండి తలకాయలో. ఇది పచ్చి వెల్లుల్లి ముద్ద, జస్ట్ 3-4 పచ్చి వెల్లుల్లి అంతే. ఇది కొంచెం వేస్తున్నా. దీనివల్ల ఏంటంటే లాస్ట్లో వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. అండ్ ఇది ధనియాలు వేయించి పొడి చేసి పెట్టింది, ఇది ఒక 1 టీ స్పూన్ వేసేస్తాం. దట్స్ ఆల్ అండి, మన తలకాయ కూర ఖతం. జస్ట్ 30-40 సెకండ్స్ అంతేనండి. సిమ్లో పెట్టండి. ఆ ధనియాల పొడి కొంచెం పచ్చివాసన పోతుంది అనిపిస్తుంది. దించేద్దాం. ఇదండి మన యమ్మీ టేస్టీ సూపర్ తలకాయ కూర. ఇది చలికాలం కానీ లేకపోతే వానాకాలం కానీ తింటే జలుబులు, దగ్గులు అట్లాంటివన్నీ ఇట్లా చిటికేసినట్టు మాయమైపోతాయి. అండ్ ఎండాకాలం తింటే కనుక మనలో వేడి, లోపల ఉన్న వేడి అంతా బయటకు వచ్చేస్తుంది. మన బోన్ స్ట్రెంగ్త్కి, మన బొక్కల ఆరోగ్యానికి కూడా ఈ కాళ్ళ సూపు, తలకాయ కూర అనేది చాలా చాలా మంచిది. సో మీరు చేసేస్తారని నమ్ముతున్నాను. ఇంతటితో ఈరోజు సెలవు తీసుకుంటున్నాను.